సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాయని సత్యలక్ష్మి యాదగిరి 16వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంతకుముందు 2 సార్లు ఓడిపోయాం, మేము ఇప్పటికైనా మాపై దయ తలచి గెలిపించగలరని అన్నారు. ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసే మనిషి నాయని యాదగిరి అన్నారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలాలు, జుబేరు, నాయన తిరుపతి, భిక్షపతి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మరి ఎంతోమందికి మరి పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి అటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎటువంటి ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పింఛన్ రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మరి రేషన్ కార్డు రావడం జరిగింది, మరి పింఛన్లు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే సన్నబియ్యం ఈరోజు మరి భారతదేశంలో ఎక్కడ కూడా మరి సన్నబియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ప్రతి ఇంటికి మరి ప్రతి పేదలు మంచి అన్నం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్తున్నాం, మరి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు లేకుండా ప్రతి ఇంటికి కూడా మరి గృహజ్యోతి ద్వారా మరి ఉచితంగా ఇస్తున్నాం. ఇలా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. మరి గతంలో మేము ఇదే వార్డు నుంచి 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా మరి మేము నిరాశ చెందకుండా ప్రజల వద్దకు వచ్చి మరి గెలిపే లక్ష్యంగా ఈరోజు ఖచ్చితంగా మా ప్రజలందరూ, వార్డు ప్రజలందరూ గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. జై కాంగ్రెస్, రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. 16వ వార్డులో మేము ప్రచారం చేస్తున్నాము. నాయని యాదగిరి అనేటోడు అందరు ప్రజల మధ్యలో ఉండేవాడు. నేను సత్యలక్ష్మి అనేది కూడా ఎవరికి ఏది వచ్చినా నేను ఒక స్త్రీని కాబట్టి స్త్రీలకైనా ఎవరికైనా అందుబాటులో ఉంటాము. మరి 2 సార్లు ఓడిపోయి కూడా ప్రజల మధ్యలోకి వస్తున్నాము. మరి అదేవిధంగా మమ్మల్ని అందరూ ఆశీర్వాదించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేయాలని అందరికీ చెప్పుకుంటూ వేడుకుంటూ వస్తున్నా. నేను తప్పకుండా వేస్తారని మేము ఆశిస్తున్నాము. మేము ఎల్లప్పుడూ ప్రజలతో పాటే ఉంటాము, ప్రజల బాధలు తీరుస్తాము. ఈసారి అయితే మమ్మల్ని గెలిపియాలని కోరుకుంటూ ప్రజల మధ్యలో ఉంటూ వేడి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటూ